స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి ఆమేన్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేది కేవలం కార్యక్రమం పేరుగా భావించకుండా మన జీవితంలో మనం చేయాల్సినటువంటి కార్యక్రమం. హీ అంటే జీసస్ క్రైస్ట్, ఆయన అనగా యేసు ప్రభు. ఇంక్రీజ్ అంటే పెరగాలి, హెచ్చించబడాలి, ఘనపరచబడాలి, మహిమపరచబడాలి. అనగా ఆయన ఉన్నతంగా ఉండాలి, మనం తగ్గులో ఉండాలి. ఆయన పర్వతం మీద ఉండాలి, మనం లోయలో ఉండాలి. ఆయన కనబడుతూ ఉండాలి, మనం మరుగై ఉండాలి. మరుగై 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 అసలు కనిపించకుండా పోవాలి. సిలువ చాటున మరుగు చేయమని భక్తులు ప్రసంగాలకు ముందు ప్రార్థన చేస్తుంటారు. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఉదయకాలము మీ వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ మెడిటేషన్స్ ముగించుకొని వచ్చారని నేను భావిస్తున్నాను. ప్రతిరోజు మీరు ధ్యానిస్తున్న విషయాలు ఒక నోట్బుక్లో రాసుకోండి. వాటి గురించి ఆలోచించండి. ఆ దినమంతా వాటి గురించి ఆలోచిస్తూ ఉండండి, ప్రార్థిస్తూ ఉండండి. వాక్యములో ఉన్నటువంటి ఉపదేశాన్ని గ్రహించండి, వాక్యములో ఉన్న వాగ్దానాన్ని గుర్తించండి. దేవుని వాక్యాన్ని అది వాళ్ళకి వీళ్ళకి అని కాకుండా ఇది నా కొరకే అని భావించండి. కానీ దేవుని వాక్యాన్ని పర్సనలైజ్డ్గా చేసుకున్నాం. స్పిరిచువలైజ్ అండ్ పర్సనలైజ్. ఇది నా వాక్యం, నా వాక్యం మన వాక్యం అని కాదు. దేవుడు నాతో మాట్లాడుతాడు. ప్రతి దేవుడు ప్రతి మాట ద్వారా, ప్రతి వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడడానికి ఇష్టపడేటువంటి దేవుడు. మనం ఆయనతో స్నేహంలో ఉంటే ఆయన మితభాషగా ఉండడు. ఆయనతో అంటున్నట్టుగా టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటే ఆయన మితభాషగా ఉంటాడు. కాబట్టి దేవుడు మితభాష అతిభాష అని మాత్రం ప్రశ్నించొద్దు. నీవు చేసేటువంటి డీలింగ్స్ని బట్టి, నువ్వు ఏర్పరచుకున్నటువంటి సంబంధాన్ని బట్టి ఆయన మితభాషో అతిభాషో అనేది నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. సరే, ఏదేమైనప్పటికీ గత ఎపిసోడ్లో మనం మహిమ యొక్క పనులు, మహిమ యొక్క కార్యాల గురించి, మహిమ ఏం చేస్తుంది, యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనాన్ని ఆధారంగా చేసుకొని మహిమ అభివృద్ధిని కలిగిస్తుందని, విశ్వాస అభివృద్ధిని కలిగిస్తుందని, మహిమ అనుగ్రహిస్తుందని, అనగా ఇశ్రాయేలు ప్రజలకు మన్నాను అనుగ్రహించినట్లుగా మనకు ఆత్మ సంబంధమైన మన్నా అనగా ప్రభువుని అనుగ్రహించిందని, లేదంటే ప్రభువు వాక్యం అనుగ్రహించిందని. అంతేకాకుండా మనం గత ఎపిసోడ్లో చూసినట్లుగా మహిమ అనేది, దేవుని మహిమ, గాడ్స్ గ్లోరీ అనేది అపవిత్రతను తొలగిస్తుందని, నేనే వచ్చి వారిని కలుసుకొని వారిని నా మహిమ చేత శుద్ధీకరిస్తాను, పవిత్రపరుస్తానని ప్రభు చెప్పిన మాటలు మనం చదువుకున్నాం. కాబట్టి మహిమ పనుల గురించి, మహిమ కార్యాల గురించి మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. ఈ దినం మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 2nd chapter verse 14. దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చి వారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో, నేను చదువుతున్నాను. As he went into the temple courtyard, he noticed it was filled with merchants selling oxen, lambs and doves for exorbitant prices, while others were overchanging as they exchanged currency behind their counters. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవాలయం యొక్క పరిస్థితి
ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవాలయం అని చెప్పబడినటువంటి, దేవుని తేజస్సు దిగి వచ్చిన దేవాలయం అని చెప్పబడినటువంటి, వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం అని చెప్పబడిన దేవాలయం యొక్క పరిస్థితి ఇది. దాన్ని స్కానింగ్ చేస్తే వచ్చిన రిపోర్ట్ ఇది. 14వ వచనంలో దేవాలయంలో ఏముందంటే, యెరూషలేముకు వెళ్ళినప్పుడు యెరూషలేములోని దేవాలయంలో ఏముంది అంటే, సమాజ మందిరంలో కాదు, దేవాలయంలో ఎడ్లను, గొర్రెలు, పావురాలు అమ్మువారు, రూకలు మార్చువారు కూర్చుండుట చూచి. ఎవరు కూర్చున్నారు? విశ్వాసులు కూర్చోవాలి, ప్రార్థన చేసేవాళ్ళు కూర్చోవాలి, భక్తులు కూర్చోవలసిన చోటు వ్యాపారస్తులు కూర్చున్నారు. బయట కూర్చోవలసిన వాళ్ళు లోపల కూర్చున్నారు. దేవాలయం వెలుపట కూర్చోవలసిన వాళ్ళు లోపల కూర్చున్నారు. భిక్షగాళ్ళలాగా బయట కూర్చోవలసిన వాళ్ళు లోపల కూర్చున్నారు. చూడండి, వాళ్ళను కూర్చుంటూ చూసి తర్వాత తాళ్ళతో కొరడాలు చేశాడు, ఇవన్నీ కాదు. కానీ మనం ఈ పాయింట్ దగ్గర ఆగిపోతున్నాం. దేవాలయంలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనగా, మొదటి శతాబ్దపు ఆరంభం నుంచి ఇంచుమించు 30 సంవత్సరాలుగా ఇలాగే జరుగుతుంది. 30 కాదు, ఇంకా ముందు నుంచి కూడా. నిశ్శబ్ద కాలములో నుంచి అనగా, సైలెంట్ పీరియడ్లోంచి అనగా, ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్లోంచి అనగా, కొత్త నిబంధనకి పాత నిబంధనకి ఎలాగా మలాకీకి మత్తయికి మధ్య కాలము నుంచి జరుగుతున్న వ్యవహారం ఇది. చూడండి, దేవాలయము వ్యాపార స్థలంగా మారిపోయింది, మార్కెట్ ప్లేస్గా మారిపోయింది, మార్కెట్గా మారిపోయింది. మినిస్ట్రీ జరగాల్సిన ప్లేస్ మార్కెట్ ప్లేస్గా మారిపోయింది. ఆత్మ సంబంధమైన వ్యవహారాలు జరగాల్సిన స్థలం అమ్మకాలు జరిగేటువంటి వ్యాపార స్థలంగా మారిపోయింది. ఎంత విచారకరం! దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురులు అమ్మువారును, రోకలు మార్చువారు కూర్చుండట చూచి, యేసు కానాలో కార్యాలు చేసి కపెర్నహూముకి వెళ్ళి కొన్ని దినాలు ఉండి తర్వాత శిష్యులతో కూడా వస్తున్నటువంటి సందర్భం. 12 మంది శిష్యులను వేసుకొని వచ్చినప్పుడు ఎవరు కూడా శిష్యులతో అలా రావడాన్ని మనం చూడలేము. యేసు 12 మంది శిష్యులతో దేవాలయంలోకి వస్తున్నప్పుడు, ఓహో ఇతను బహుశా ఈ ఎడ్లను కొనడానికి వచ్చాడేమో, 12 ఎడ్లనో 13 ఎడ్లనో, లేదా గొర్రెలను కొనడానికో పావురాలను కొనడానికో. చిన్నప్పుడు ఇతను సున్నతి చేయబడినప్పుడు అప్పుడు గొర్రెలు ఎడ్లు కొనుక్కోలేని స్థితిలో ఉన్నప్పుడు పావురాలు గువ్వల్ని కొనుక్కొని బలులు అర్పించారు. అలాగా లేదు, ఇప్పుడు కొద్దిగా ఆర్థికంగా ఎదిగారు, కొద్దిగా మార్పు వచ్చింది కాబట్టి ఏమన్నా ఉంటే ఎడ్లనో గొర్రెలను కొనుక్కోవడానికి వచ్చి ఉంటారు అని అనుకుంటూ, ఎలాగూ ఈయన దగ్గర రోమా ప్రభుత్వ సంబంధమైనటువంటి ధనం ఉంది, ఆ ధనము దేవాలయపు ఉండీలలో కానుకల పెట్టెలో వేయడానికి వీలు లేదు కనుక దాన్ని ఏం చేయాలంటే దాన్ని ఇక్కడ మార్చాలి, ఎక్స్చేంజ్ చేయాలి. రోమన్ కరెన్సీని జూయిష్ కరెన్సీగా మార్చాలి. మళ్ళీ జూయిష్ కరెన్సీ అంటే మళ్ళీ 2 విధాలుగా ఉంది. యూదుల యొక్క కరెన్సీ 2 విధాలుగా ఉంది. ఒకటి టెంపుల్ మనీ ఉంది, రెండోది జనరల్ మనీ అనగా దేవాలయపు ముద్ర ఉన్నటువంటి నాణ్యము ఒకటి ఉంది, రెండోది కైసరు ముద్ర ఉన్నటువంటి నాణ్యం ఉంది. కాబట్టి కైసరు ముద్ర ఉన్నది బయట పనికి వస్తుంది, దేవాలయ ముద్ర ఉన్నది దేవాలయంలో పనికి వస్తుంది. ఇప్పుడు కైసరు ముద్ర ఉన్న వాటిని తీసుకొని దేవాలయపు ముద్ర ఉన్న వాటిగా తీసుకొని కానుకలు పెట్టిలో వేయాలి. కమిషన్ తీసుకుంటున్నారు. స్వార్థపరులైన వారు, ధనాశపరులైన వారు, దురాశపరులైన వారు దేవాలయంలో కూర్చొని ఉండడం చూశారు. వాళ్ళు కూర్చోవడానికి వీలు లేదు. అక్కడ వాళ్ళని కూర్చోబెట్టింది మత వ్యవస్థ. అమ్మకాలకి వేలం పాటలకి వారిని కూర్చోబెట్టింది. మత శాఖలు చేసే పనులు ఇవన్నీ చూడండి. వారు అక్కడ కూర్చున్నారు, వాళ్ళకి సిగ్గు అనిపించలేదు, వాళ్ళకి అవమానం అనిపించలేదు, వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని గద్దించడం లేదు, వాళ్ళు కూర్చున్నారు. కానీ యేసు వచ్చినప్పుడు పరిస్థితులన్నీ మారిపోయినాయి. కూర్చున్న వాళ్ళని ఇక కూర్చోకూడదు అన్నట్టుగా, ఇక్కడ ఉండకూడదు అన్నట్టుగా, వాళ్ళని వెళ్ళగొట్టినట్టుగా, తరిమినట్టుగా, అలనాడు ఏదేను తోటలో నుంచి ఆదాము అవ్వని తరిమి వేసినట్లుగా దేవాలయము అనేటువంటి ఏదేను తోటలో నుంచి ఆదాము అవ్వల్లాగా, ఆదాము సంతతిగా, మొదటి ఆదాము సంతతిగా ఉన్నవారిని తరిమి వేస్తున్నాడు. చూడండి, వాళ్ళు మళ్ళీ వచ్చారు, మళ్ళీ ఉన్నారు, అది వేరే విషయాలేండి.
తరిమివేయబడిన వాళ్ళు మళ్ళీ యోహాను సువార్త 8వ అధ్యాయంలో కనిపిస్తున్నారు. తీర్పు విధించడానికి తోలివేయబడ్డారు, కానీ మళ్ళా తీర్పు విధించడానికి వాళ్ళు వచ్చారు. మన టైటిల్ దేవాలయములోని కార్యాలు. యేసు దేవాలయంలో ఏమేం చేశాడు? యేసు దేవాలయంలో అనేకమైన విషయాలు చేసినప్పటికీ యేసు దేవాలయంలో చేసినటువంటి 5 కార్యాలని మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్తలో నుంచి దేవాలయములో టెంపుల్ అండ్ 4th గాస్పల్, లేకపోతే 4వ సువార్త అయినటువంటి యోహాను సువార్తలో నుండి దేవాలయములోని విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొట్టమొదటి విషయము, హీ క్లెన్స్డ్ ద టెంపుల్. 15-16 వచనాల్లో రాయబడింది, తాళ్లతో కొరడాలు చేసి ఆయన 5 పనులు చేశాడు. నంబర్ 1, తాళ్లతో కొరడాలు చేశాడు. రెండవది, గొర్రెలను ఎడ్లన్నింటినీ దేవాలయంలో నుండి తోలివేసి, మూడవది, రూకలు మార్చువారి రూకలు చల్లివేసి, 4వది, బల్లలు పడద్రోసి, 5 పావురం అమ్మవారితో ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు. 5 పనులు చేశాడు ఆయన. ప్రార్థనాలయములో పంచకార్యాలు చేసినటువంటి ప్రభు, అనగా ప్రభు మందిరంలో పస్కా పండగ సమయంలో, అనగా పండగ వస్తుంది, పండగను ఆధారంగా చేసుకొని ఇంకా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుందాం, ఇంకా ఆదాయం పొందుదాం, అమాయకులైనటువంటి విశ్వాసుల్ని భక్తుల్ని మోసం చేద్దామని కూర్చున్నటువంటి భక్తగణం అక్కడ కనిపిస్తుంది. నకిలీ భక్తగణం, వేషధారులైనటువంటి వాళ్ళు అక్కడ కనిపిస్తున్నారు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, 1, దేవాలయంలో ప్రక్షాళన జరగాలి, శుద్ధీకరణ జరగాలి. గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం, నేను వచ్చి వారిని నా మహిమ ద్వారా శుద్ధీకరిస్తాను, పవిత్రపరుస్తాను అన్నట్టుగా ఆయన ప్రక్షాళన చేయాలి. న్యాయాధిపతిగా తాళ్ళు చేసి, తాళ్ళతో కొరడాలు చేసి, ఒక అధికార పీఠంలో ఒక ప్రధాన యాజకుడు చేయాల్సిన పని, లేకపోతే ఆ టెంపుల్ ఆఫీసర్స్ చేయాల్సిన పని వాళ్ళు చేయలేనప్పుడు యేసు ప్రభు ఆ పని చేయాల్సి వస్తుంది. దేవాలయం ఎలాగుంది, సమాజ మందిరాల్లో ఇంకా ఎలా జరుగుతుందో మరి మనకు తెలియదు. వ్యక్తుల యొక్క జీవితాల్లో, వ్యక్తుల యొక్క జీవితాల్లో, సమాజ మందిరాల్లో, దేవాలయంలో, వాళ్ళ సమాజంలో పరిస్థితులన్నీ దారుణంగా ఉన్నాయి, అవినీతితో కూడుకున్నాయి, మతము వ్యాపారం అయిపోయింది. అది విచారకరమైన విషయం. 1, దేవాలయంలో ప్రక్షాళన చేశాడు యేసు. మనం కూడా ప్రక్షాళన జరిగించాలి. ఆంతర్య ప్రక్షాళన జరగాలి దేవాలయంలో, ఆంతర్య శుద్ధీకరణ జరగాలి దేవాలయంలో. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనము. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. అటు తరువాత యేసు దేవాలయములో వాణ్ణి చూచి ఇదిగో స్వస్థత నొందితివి, ఇదిగో స్వస్థత పొందుకున్నావు బాబు, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్న మాటలు చూడండి, దేవాలయములో వాడిని కనుగొన్నాడట. ఆ వ్యక్తి ఎక్కడున్నాడంటే దేవాలయంలో ఉన్నాడు. ఇంతకుముందు కోనేటి దగ్గర ఉన్నవాడు ఇప్పుడు కోవెల్లోకి వచ్చేసాడు. ఆయనకి ప్రమోషన్ వచ్చింది, ప్రమోషన్ పొందుకున్నాడు. ఆయనకి ఎవరో ఇచ్చిన ప్రమోషన్ కాదు, ఆయన తనంతట తానుగా వచ్చేసాడు. నేను చదువుతున్నాను, ఏ షార్ట్ టైమ్ లాటర్ జీసస్ ఫౌండ్ ద మ్యాన్ అట్ ద టెంపుల్ అండ్ సెడ్ టు హిమ్, లుక్ అట్ యు నౌ, యు ఆర్ హీల్డ్, walk away from your sin so that nothing worse will happen to you. Walk away from your sin. Or then అర్థం ఏంటంటే, don't continue sinning any longer. ఇక పాపం చేస్తూ ఉండొద్దు అని చెప్పడమే ఆ మాటల యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూస్తున్నాం, అధికమైనటువంటి వెలలకి, ఇక వాళ్ళ అన్యాయాన్ని అడ్డుకోవడానికి ఎవరూ లేనప్పుడు అన్యాయాన్ని అడ్డుకోవడానికి దేవుని యొక్క అద్వితీయ కుమారుడైన యేసు దేవాలయంలో ప్రవేశించాడు. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఇంతకుముందు అడగడానికి దేవాలయంలోకి వచ్చాడు. దేవుని వ్యాఖ్యానాల విషయంలో వివరణ కోసం అడుగుతున్నాడు. కానీ ఇప్పుడు అడగడానికి కాదు, నిలదీయడానికి కాదు, శుద్ధీకరణ చేయడానికి, అపవిత్రతను తొలగించడానికి. అనగా 18 సంవత్సరాల తర్వాత దేవాలయంలోకి వచ్చినప్పుడు దేవాలయం యొక్క పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. ఆ 12 సంవత్సరాల వయసులో ఇంత తెగించి సాహసం చేయలేకపోయాడు ప్రభు. కాబట్టి గమనించాలి, శుద్ధీకరణ అనేది, ప్రక్షాళన అనేది 2-3 సార్లు జరిగిందని యోహాను సువార్తలో స్టార్టింగ్లోనే శుద్ధీకరణ యొక్క ప్రస్తావన మనం చూస్తున్నాం. రెండో విషయం, దేవాలయములో స్వస్థత కలిగింది, విశ్రాంతి దినమున స్వస్థత కలిగింది, ఇష్యూ అయింది. విశ్రాంతి దినమున 7 మందిని
7 స్వస్థత కార్యాలు చేశాడు యేసు ప్రభు. దేవుని స్తోత్రం. అనగా దేవాలయములో ఈ అంత్య దినాల్లోని దేవాలయాల్లో, మందిరాల్లో, సంఘాల్లో ప్రక్షాళన జరగాలి. ఒకటి. రెండోది ప్రభువు కార్యాలు జరగాలి, అనగా స్వస్థతలు జరగాలి, హీలింగ్స్ జరగాలి, ఆంతర్య స్వస్థత జరగాలి, మానసిక స్వస్థత జరగాలి, శారీరక స్వస్థత జరగాలి. లేదు మొదటి శతాబ్దానికే స్వస్థతలు అయిపోయిన దుర్బోధలు చేయకూడదు. గాడ్ హీల్డ్, గాడ్ హీల్స్, గాడ్ విల్ హీల్. దేవుడు స్వస్థపరిచాడు, స్వస్థపరుస్తూ ఉన్నాడు, స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచాడు అయిపోయింది, ఇంకా లేదు, రిపీట్ కాదు. స్వస్థపరచలేడు అన్న విధంగా మనం ప్రవర్తించకూడదు. మన సిద్ధాంతాలు అలా ఉండకూడదు. మనం ఆలోచిస్తున్నటువంటి విషయాలు, ఒకటి, దేవాలయంలో యేసు ఏం చేశాడంటే ప్రక్షాళన చేశాడు. రెండోది, యేసు దేవాలయంలో స్వస్థతను కలుగు చేశాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 14వ వచనం. సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. యేసు దేవాలయములోకి వెళ్ళి బోధించుచున్నాడు. ఎప్పుడు? ఫస్ట్ హాఫ్ కాదు, సెకండ్ హాఫ్లో ఆయన ఎంటర్ అయ్యాడు. ఆయన ఎంటర్ అవుతాడు, ఏదో టైంలో ఎంటర్ అవుతాడు. హీరో ఎంట్రీ అయినట్టుగా ఆయన ఎంట్రీ మనకుంటుంది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన ఒక కథానాయకుడిలాగా ప్రవేశం చేసినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఈ ప్రవేశం సగంలోంచి ఎంట్రీ అయ్యాడు. అక్కడ స్టార్టింగ్లో ఎంట్రీ అయ్యాడని కాదు, ఇక్కడ సగంలోంచి ఎంట్రీ అయ్యాడు. నాట్ అంటిల్ ద ఫీస్ట్ వాస్ హాఫ్ ఓవర్ డిడ్ జీసస్ ఫైనల్లీ అపియర్ ఇన్ ద టెంపుల్ కోర్ట్స్ అండ్ బిగన్ టు టీచ్. ఇదే అధ్యాయంలో 28వ వచనంలో మనం ఒక మాట చూడగలం. కాగా యేసు దేవాలయంలో బోధించుచు మీరు నన్ను ఎరుగుదురు, నేనెక్కడి వాడినో ఎరుగుదురు, నా అంతటా నేనే రాలేదు, నన్ను పంపిన వాడు సత్యవంతుడు, ఆయనను మీరు ఎరుగరు. Knowing all of this, Jesus one day preached boldly in the temple courts. So you think you know me and where I come from, but you don't know the one who sent me, the Father who is always faithful. I have not come simply on my own initiative అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం. అనగా యేసు దేవాలయములో ఉన్నటువంటి సందర్భాలు, మొదటి సందర్భంలో ప్రక్షాళన, రెండో సందర్భంలో స్వస్థత, మూడో సందర్భంలో బోధన. హీ వాస్ టీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్య మర్మాలు బోధిస్తున్నాడు, దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాడు. గ్రంథపు చుట్టలో ఉన్నటువంటి లేఖనాలు తన గురించి చెప్పినవని, వాటి యొక్క నెరవేర్పు జరుగుతుందని, నేడు మీ వినికిడిలో ఇది నెరవేరిందని. స్తోత్రం. దేవుని వాక్యం నెరవేరుతుంది. ఈరోజు ఒక వాక్యం కూడా నెరవేరకపోతే రేపు నెరవేరకపోవచ్చు, లేకపోతే రేపు ఎల్లుండైనా ఖచ్చితంగా నెరవేరుతుంది. నిన్న నెరవేరిన వాక్యం నేడు నెరవేరుతుంది, నేడు నెరవేరిన వాక్యం రేపు నెరవేరుతుంది. కంటిన్యూగా నెరవేరుతుంది. నెరవేరినవి నిన్న కొన్ని నెరవేరినాయి, ఈరోజు కొన్ని నెరవేరినాయి, రేపు కొన్ని నెరవేరాల్సినవి ఉన్నాయి. దేవుని వాక్యం నెరవేరుతుంది. గాడ్స్ వర్డ్ ఫుల్ఫిల్స్. గాడ్స్ వర్డ్ ఈస్ ప్రొఫెటికల్. కాబట్టి it fulfills daily. స్తోత్రం. హల్లెలూయా. It was fulfilled yesterday, it's being fulfilled today, and it would fulfill tomorrow. దేవునికి స్తోత్రం. or in the future. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయం మనం ఆలోచించిన విషయము, దేవాలయములో బోధన జరిగింది. టీచింగ్ చేస్తున్నాడు ఆయన. శాస్త్రులు పరిచయుల వలె కాకుండా అధికారము కలిగిన వాని వలె ఆయన బోధించాడు. సమాజ మందిరంలోనే కాదు, దేవాలయంలో కూడా అలా చేశాడు. యేసు దేవాలయములో ఉన్నటువంటి మూడవ ప్రస్తావన అది. దేవాలయంలో యేసు ఏం చేశాడు? దేవాలయములోని కార్యాలు, యేసు కార్యాలు, ద డీడ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద టెంపుల్. మతపరమైన దేవాలయంలో యేసు కార్యాలు, వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనం. స్తోత్రం. ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి గో, పాపము చేయకుమని. గో మై డాటర్, నా కుమారి వెళ్ళిపో, ఇక పాపం చేయొద్దు, ఇక్కడ ఉండొద్దు, ఈ దేవాలయములో ఉండొద్దు, ఇది పవిత్ర ఆలయం నువ్వు అనుకుంటున్నావు, ఈ పరిశుద్ధ మందిరం అనుకుంటున్నావు, డోంట్ స్టే ఎనీమోర్ హియర్, గో. ఇక్కడ ఉంటే పాపం చేసే అవకాశం ఉంది, నువ్వు బయటికి వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో
అన్నట్టుగా ప్రభు చెప్పాడు, ఇక మీదట పాపం చేయకమని. యోహాను సువార్త 5వ అధ్యాయంలో నువ్వు స్వస్థత పొందుకున్నావు, ఇక మీదట పాపం చేయకొద్దు అన్నట్టుగా, స్వాతంత్రం పొందుకున్నావు, ఇక మీదట పాపం చేయొద్దని ప్రభు చెప్తున్నాడు. స్వస్థత పొందుకున్నా, స్వాతంత్రం పొందుకున్నా పాపం చేయకుండా జీవించాలి. అనగా స్వస్థత పొందుకున్నా, స్వతంత్రుడైనా కానీ పరిశుద్ధుడిగా జీవించాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవాలయములో కాపుదల జరిగింది, ప్రొటెక్షన్, డిఫెండ్ చేశాడు ఒక స్త్రీని సంరక్షించాడు. స్తోత్రం. పురుషాధిక్య సమాజంలో ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపడానికి ప్రోత్సహించలేదు, కానీ ఆ స్త్రీని కాపాడాడు. ఒక ప్రశస్తమైనటువంటి ఒక వాల్యుబుల్ సోల్ని, ఒక అమూల్యమైన ఆత్మ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆమె నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆమె వారందరి చేతిలో నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని ఆమెను కాపాడాడు. ఆమె పక్షాన వాదించాడు, ఆమె పక్షాన వ్యాజ్యమాడాడు, ఆమె పక్షాన నిలబడ్డాడు. హీ స్టూడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ లేడీ. ఓహ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మన పక్షాన నిలబడ్డానికి దేవుడున్నాడు. నీ పక్షాన నిలబడ్డానికి దేవుడున్నాడు. నాకు సాక్షి అయిన వాడు పరమందు ఉన్నాడు. మన సాక్షి పరమందు ఉన్నాడు. మోషే పక్షాన వ్యాజ్యమైన వాడు పరమందు ఉన్నాడు. నత్తివాని పక్షాన, నత్తివాడైనటు మోషే పక్షాన వ్యాజ్యమాడినటువంటి వాడు, అహరోనుని మిరియాముని గద్దించిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పక్షాన దేవుడు, మన పక్షమున ఉండగా మనకు విరోధేవుడు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ us. యెహోవా షమ్మా, ఇమ్మానుయేల్, ఆయన మన పక్షాన ఉన్నాడండి. హీఈస్ విత్ us. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఈ మాటలు చెప్తుండగా దైవ సాన్నిధ్యాన్ని అనుభవిస్తున్నాను. నేను ఐ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మీరు ఈ మాటలు వింటుండగా దైవ సాన్నిధ్యాన్ని మీరు అనుభవించవచ్చు, ఆత్మలో గుర్తించవచ్చు. యూ కెన్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన వాక్యము వెలువడుతుండగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన యొక్క ఆత్మ సంబంధమైన సాన్నిధ్యాన్ని నువ్వు అనుభవించవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం. 4వది, దేవాలయములో కాపుదల చేశాడు. ఆయన ఎక్కడున్నాడంటే 8వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనిస్తే, యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన యుద్ధకు వచ్చిరు కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండు. ఆయన బోధ డిస్టర్బెన్స్ అయింది. ఆయన మినిస్ట్రీ దెబ్బతినింది. ఆయన మినిస్ట్రీని అడ్డుకున్నారు. ఆయన మినిస్ట్రింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ని అడ్డుకున్నారు వాళ్ళు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ సందర్భంలో ఆయన దేవాలయానికి వచ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. 1 ఆయన ప్రక్షాళన చేశాడు దేవాలయంలో, 2వది స్వస్థతను కలుగు చేశాడు, 3వది బోధన చేశాడు, 4వది కాపుదల అనుగ్రహించాడు. స్తోత్రం. ఒక్క స్త్రీకి కాపుదల ఇచ్చిన వాడు అనేక మంది స్త్రీలకు కాపుదలను ఇస్తాడు. ఒక్క స్త్రీకి కాపుదల అనుగ్రహించిన వాడు అందరికీ కాపుదల అనుగ్రహించగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 5వ విషయాన్ని నేను చెప్పి ముగించేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయం మనం గమనించినట్లయితే 27 మరియు 28 వచనాలు. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పాను. అంతటా నేను దానిని ఇమిడియట్లీ జరిగిన విషయం ఏంటంటే, నేను దానిని ఇక్కడి నుంచి మాట్లాడుతుండగా తండ్రి అని చెప్పాడు. చూద్దాం. అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతునని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఎక్కడి నుంచో వచ్చిందని కాదు, మనుషుల మధ్యలోంచి వచ్చిందని కాదు, అది ఆకాశము నుంచి వచ్చింది. యేసు కోసం ఆకాశము నుంచి వచ్చినటువంటి శబ్దం. గమనిస్తే అక్కడ నిల్చుండిన వారు వినిన జనసమూహం ఉరిమెను అని, మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో అందుకు యేసు ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకు వచ్చింది అని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను. Even though I am torn within, my soul is in turmoil. I will not ask the Father to rescue me from this hour of trial. For I have come to fulfill my purpose, to offer myself to God. So, Father, bring glory to your name. Then suddenly a booming voice was heard from the sky. I have glorified my name and I will glorify it through you again. స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎక్కడ చెప్పాడు, ఎక్కడ జరిగిన సంఘటన అని మనం ఆలోచిస్తే
20వ వచనంలో చూస్తే ఆ పండుగలో ఆరాధించ వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. గ్రీసు దేశస్థులు ఉన్నారనే కాదు, కానీ ఆ పండుగలో ఆరాధించడానికి వచ్చిన వారు. దేవుని స్తోత్రం. అనగా మరొక పర్యాయము, అనగా 12 వచనాల్లోనే 5వసారి ఆయన దేవాలయంలోకి వచ్చాడు. దేవాలయానికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రాణము కలవరపడుతుంది, నేనేమంటాను చూడండి. దేవాలయములో ఆయన ప్రార్థన చేశాడు. కొండలో ప్రార్థన చేశాడు, అరణ్యంలో ప్రార్థన చేశాడు, తోటలో ప్రార్థన చేశాడు. ఇప్పుడు దేవాలయంలో కూడా ప్రార్థన చేస్తున్నాడు. మన దేవాలయంలో ఇటు అనుభవాలు ఉన్నాయా? ప్రక్షాళన అనుభవం ఉందా? స్వస్థత అనుభవం ఉందా? బోధన అనుభవం ఉందా? కాపుదల అనుభవం ఉందా? ప్రార్థన అనుభవం ఉందా? స్తోత్రం. మన దేవాలయంలో ఏం జరుగుతుంది? మన మందిరాల్లో ఏం జరుగుతుంది? యేసు దేవాలయానికి వెళ్ళి ఆయన ప్రక్షాళన చేశాడు, స్వస్థత చేశాడు, బోధన చేశాడు, కాపుదల ఇచ్చాడు, ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవాలయానికి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం? దేవాలయంలో మనం ఏం చేస్తున్నాం? ప్రశ్నించుకోవాలి మనల్ని మనం. టైంపాస్ కోసం, కాలక్షేపం కోసం వెళ్తున్నాం అంతేగా. ఆదివారం కదా అని వెళ్తున్నాం అంతేగా. వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం అంతే కదా. దేవాలయానికి వెళ్ళి ఏం చేస్తున్నాం? అపోస్తలుల కార్యంలో మనం చూస్తే, నేను దేవాలయంలో ప్రార్థించుతుండగా ప్రభు నాకు కనబడ్డాడు, ప్రభువుని నేను చూచితిని అంటాడు పౌలు. ఈ దేవాలయంలో ప్రతి ఆదివారం, శుక్రవారము లేకపోతే శనివారము ఆయా సందర్భాల్లో జరిగే ప్రార్థనలో దైవ సాన్నిధ్యాన్ని అనుభవిస్తున్నావా? దయచేసి స్థలంలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు. మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనం చేయిస్తున్నాం. మీరు దేవాలయములో చేసిన 5 కార్యాల గురించి మేము ఆలోచించాం. దేవాలయములో మీరు ప్రక్షాళన చేశారు, అంతేకాకుండా దేవాలయంలో మీరు ఒక వ్యక్తిని స్వస్థపరిచారు, దేవాలయంలో మీరు టీచింగ్ చేశారు, బోధన చేశారు, దేవాలయంలో ఒక స్త్రీని కాపాడారు, యూదా సమాజం మొత్తం చంపాలనుకుంటున్నప్పుడు మీరు కాపాడారు, ఒక స్త్రీ ఆత్మ ఎంత విలువైందో మీరు తెలియజేశారు, అంతేకాకుండా మీరు దేవాలయంలో ప్రార్థన చేశారు. ఈ కార్యాలన్నిటిని బట్టి మీకు వందనం చేస్తున్నాం. మేము కూడా ఇటు అనుభవాలు కలిగిన వారమై దేవాలయాల్లో, మా స్థానిక మందిరాల్లో, స్థానిక సంఘాల్లో ఉండగలటం సాయం చేయండి. ఇవి కాకుండా వేరు వేరు అనుభవాల్లో ఉంటూ దేవాలయాల్లో ఉన్నప్పటికీ కూడా దేవా నీకు దూరంగా ఉంటున్న అనేక మంది ఉన్నారు. క్షమించమని కోరుకుంటున్నాం. మా హృదయం అనే దేవాలయంలో మీ కార్యములు జరిగించండి. మా హృదయం అనే దేవాలయంలో ప్రభువా కాపుదలను గురించిన విశ్వాసం, మా హృదయ దేవాలయములో ప్రభువా ప్రార్థన అనుభవం, మా హృదయ దేవాలయంలో మీ చేత బోధించబడ్డం, మా హృదయ దేవాలయంలో స్వస్థత అనుభవం, మా హృదయ దేవాలయంలో ప్రక్షాళన అనుభవాలు మేము కలిగి ఉండగలటం సాయం చేయమని అడుగుతున్నాం. మీరు మాకు నేర్పించిన మాటల కొరకై మీకు వందనం చెల్లిస్తూ సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. దేవుని కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.